వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఆవును పూజించేవాడు ఆవును తినేవాడు ఒక్కటే ఎలా అవుతాడు? అన్ని మతాలు ఒక్కటేనని ఎవరు ఎంతగా దబాయించినా నమ్మొద్దు. సనాతన ధర్మానికి చెందిన ఈ రెండు విషయాలు చూడండి, మీకే అర్థమవుతుంది. మొదటిది, ద్వారం కిమేకం నరకస్య. నరకానికి ఉన్న ఒక దారి ఏమిటి? దానికి సమాధానం నారి. శ్రీవాంఛ నరకానికి ద్వారమని సనాతన ధర్మం చెబుతుంది. ఉదాహరణకు రావణాసుర వృత్తాంతాన్ని, మహిషాసుర వృత్తాంతాన్ని, కీచక కథను చెప్పి ధర్మ విరుద్ధమైన రీతిలో శ్రీని కోరవద్దని హెచ్చరిస్తోంది. ఇక రెండవది, కా స్వర్గదా ప్రాణభృతం. ప్రాణులకు స్వర్గాన్ని కలిగించేది ఏమిటి? అహింస. ఇక్కడే తెలిసిపోవడం లేదా సనాతన ధర్మానికి మరొక మతానికి ఉన్న స్పష్టమైన తేడా? ఓ మతం 72 స్త్రీల కోసమే స్వర్గానికి వెళ్ళాలి అని చెబుతుంది. ఆ మతపు పెద్దలు అందుకోసం అడ్డమైన తప్పుడు మార్గాలను అవలంబించి లవ్ జిహాద్ చేయవచ్చునని, అది నమ్మి వచ్చిన వారి మతం మార్చడం పవిత్ర కర్తవ్యమని, వారు మతం మారకుంటే వారిని ముక్కలు ముక్కలుగా చేసిన వాడికి స్వర్గం లభిస్తుందని చెబుతారని కొందరు చెబుతూ ఉంటే మనం విన్నాం. ఈ విధంగా పరశ్రీ వాంఛ అనే విషయం వారికి ఏమాత్రం తప్పు కాదు. ఆ పరశ్రీ కోసం ఎన్ని తప్పుడు పనులైనా చేయొచ్చు. ఎంతమందిని చంపితే అంత గొప్ప సుందరాంగులైన స్త్రీలు లభిస్తారని చెప్తారు. ఆ విధంగా విరుద్ధ బోధన, విరుద్ధమైన ఆచరణలు కలిగిన రెండు ఒక్కటే అని ఎలా దబాయిస్తారు? వారికి ఆ 72 మందితో కూడిన స్వర్గాన్ని మించిన మరొక గొప్ప విషయం లేదు. సనాతన ధర్మంలో స్వర్గం అనేది ఔన్నత్య సాధనలో ఒకానొక మెట్టు మాత్రమే. ఇంద్రియ సుఖాలను లేదా శారీరక సుఖాలను మాత్రమే కోరుకుంటే ఆ స్వర్గం నుండి పతనం తప్పదు. అటువంటి తుచ్చమైన ఆ స్వర్గం కంటే మోక్షం గొప్పది. మోక్షానికి మరో పేరు పరమార్థం. ఆ మోక్షం ఎలా లభిస్తుంది అంటే సంసారం హరించుకుపోవడం వల్ల, క్షుద్రమైన కోరికలు నశించిపోవడం వల్ల. ఆ సంసారం ఎలా నశిస్తుంది అంటే శృత జాత్మ బోధ వల్ల, అంటే శృతుల వల్ల కలిగే ఆత్మ జ్ఞానం వల్లనే సాధ్యమట. ఆ మోక్షం ఒక స్థితి కాదు, అది పరమాత్మ స్వరూపం. సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనే ఆత్మబోధ కలుగుతుంది. ఈ విధంగా 72 మందితో తుచ్చమైన శారీరక సుఖాల కోసం మిగిలిన వాళ్ళందరినీ చంపు, అదే నీ జీవిత లక్ష్యమని వారు బోధిస్తున్నట్టుగా కొన్ని మతోన్మాద ఆడియోలు కూడా పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి బయటకు వచ్చిన సందర్భాలను మనం చూసాము, విన్నాము. నీవే పరమాత్మవు, ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొనడమే నీ జీవిత లక్ష్యమని సనాతన ధర్మం బోధ. రెండు ఒకటే ఎలా అవుతాయి? ఈ విధంగా అన్ని మతాలు ఒకటే కావు. మాది అటువంటి మతం కాదు, మా మతం శాంతి మతం అని వారు ఎంతగా అరిచిగీ పెట్టినా వారి జీవన విధానాన్ని బట్టి మనలాంటి వారి మత విధానాన్ని అర్థం చేసుకోగలం. మరి సనాతన ధర్మం చెప్పినట్టే హిందువులు అందరూ నడుచుకుంటున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే అధిక సంఖ్యాకులు సనాతన ధర్మం అంటే గుడులు, పూజలు, పునస్కారాలు మాత్రమే అనుకుంటున్నారు. సనాతన ధర్మం చాలా విఫలమైనది, విస్తారమైనది. ధర్మార్థ కామ మోక్షాలను మనిషి సాధించాలి. ప్రస్తుతం అర్ధ కామాలను మాత్రం సాధించడంలో అధిక సంఖ్యాకులు చాలా చాలా శ్రమిస్తున్నారు. అవి చాలవు అని ఎప్పటికో వారికి అర్థమవుతుంది. అలా అర్థమైన తర్వాతనే వారు ధర్మ సాధనకు, మోక్ష సాధనకు పూనుకొని శ్రమిస్తారు. చేయవలసిందంతా చేసి చివరికి పశ్చాత్తాపంతో జీవిత చరమాంకంలో చలం రమణాశ్రమానికి చేరుకున్నాడని అంటారు కదా, అలా. సరే, ఆదిశంకరాచార్యుల వారి ప్రశ్నోత్తరి అనే ప్రశ్న సమాధాన రూపకమైన చిన్న బోధనలోని 3వ శ్లోకం ఇది. సంసార హృత్కం శృతిజాత్మ బోధ కో మోక్ష హేతు కదతః సయేవ ద్వారం కిమేకం నరకస్య నారీ కసర్వదా ప్రాణ భృతాం అహింస. ఇది ఆదిశంకరాచార్యుల వారి ప్రశ్నోత్తరి అనే ప్రశ్న సమాధాన రూపకమైన చిన్న బోధనలోని 3వ శ్లోకం. ఇక దీని ద్వారా ఆవును పూజించేవారు, ఆవుని భుజించేవాళ్ళు ఇప్పుడు ఒక్కరి కాదు. అర్థమైంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.